బాగుంది, చాలా బాగుంది సార్. అవునా? ఈ అమ్మాయి ఫోటోలు దించే. చాలా బాగున్నాయి సార్. బాగున్నాయి. ఏమా ఎలా ఉన్నాయి? బాగున్నాయా? వేస్తావా సినిమాల్లో? ఏమండి చాలండి. అయ్యో పాలెక్కడ పోయమంటారండి? పాలెక్కడి? నావే. ఆవు పాల, గేదె పాల? ఎద్దు పాలు. అమ్మో, తెలివైన దానివి. అవును, ఈ ఊళ్ళో అందరికీ నీ పాలే పోతావా? ఏరా రాస్కెల్, వేషాలు వేస్తున్నావంటరా? అయితే ఈ ఊళ్ళో పాలన్నీ నీ పాలేనా? తట్టివ్వండి. నీ పేరేంటి? నమస్కారం అండి. ఏంటి నేను పిలుస్తుంటే ఇక్కడికి వచ్చి నమస్కారం చేస్తున్నావు? మీరంటే నాకు చాలా ఇష్టం అండి. నేనంటే అసహ్యం. ఏ అలా చెప్పమన్నాడా? నువ్వు తాగుబోతువి, తిరుగుబోతువి, కూని కోరివి. చిచ్చి, ఆయన సినిమాలో ఏం బావా? నాకు తెలుసులే. ఏమండి, మా ఊరు మీ సినిమా ఏదొచ్చినా చూస్తానండి. మరి అవి చూడవా? ఇదిగో నేనుండే ప్రతి సినిమాలో అతను ఉంటాడు, అతనుండే ప్రతి సినిమాలో నేనుంటాను. అప్పుడు ఏం చేస్తావు? ఏం బావా ఇప్పుడు చెప్పు, నీకెక్కువ ఫాలోయింగ్ ఉందా, నాకెక్కువ ఫాలోయింగ్ ఉందా? పిచ్చివాడ, అసలు విలన్లే లేకపోతే హీరోలకి ఇంత మంచి పేరు ఎక్కడి నుంచి వస్తుంది? మేము వెధవ పనులు చేస్తేనే కదా మీకు అంత మంచి పేరు వచ్చేది. సపోజ్ ఒక అమ్మాయిని తీసుకెళ్తున్నప్పుడే కదా మీరు వచ్చి కాపాడేది. సపోజ్ ఒక అమ్మాయిని గడ్డి మోపు దగ్గర తీసుకెళ్లి మానభంగం చేస్తున్నప్పుడే కదా మీరు వచ్చి రక్షించేది. సపోజ్ ఒక అమ్మాయి పీటల మీద పెళ్లి ఆప్ చేసినప్పుడే కదా మీరు వచ్చి ఆ అమ్మాయికి పెళ్లి చేసేది. సపోజ్ హీరో తల్లినో, అక్కనో, చెల్లినో, బావమర్దనో, అన్ననో, తమ్మునో, బావమర్దనో ఎవరినో రెండు చెట్టు కట్టి బంధించి చిత్రంలో పెడుతుంటే మీరు దూకి మా మీద పడి ఫైట్ చేసి మాకు బలం ఉన్నా మీ చేత ఓడిపోయి జనం చేత మీకు చప్పట్లు కొట్టించి అదే జనం చేత మేము చీర్పించుకోవడం. అసలు రావణుడే లేకపోతే రాముడు ఎక్కడున్నాడు? రామాయణం ఎక్కడుంది? అసలు విలన్లే లేకపోతే మీ హీరోలంతా ఎక్కడున్నారు? అదరగొట్టావు గురు, మన విలన్స్ పేరు నిలబెట్టావు. థ్యాంక్ యూ. ఏమండి, మిమ్మల్ని ఏదో సినిమాలో చూశానండి. అరవం తెలుగు మాట్లాడారు. అమ్మవాడు అని. అమ్మవాడు నేనుదా, నా వల్లదా ఆ పటం నిండా జాస్తిగా పోయింది. నేను ఏ పటంలో 60 తెలుగు మాంతలాడితే ఆ పటం నిండా జాస్తిగా బాగా పోను. ఏమప్పా నా లేడీస్ ఫ్రెండ్స్ తో మాట్లాడితే డబ్బులు కసా పొడిస్తావు? ఏమి మడిసి ఏమిటి నువ్వు ఏ సినిమాలో 60 తెలుగు మాట్లాడితే ఆ సినిమా నిండా బాగా పోద్దా? బుద్ధి లేదు నీకు? ఎన్నిసార్లు చెప్పాను కానీ ఇక భాష మాట్లాడొద్దని? చివరికి జనం నువ్వు ఆ భాష మాట్లాడితే తెరలో చించేసే వరకు నువ్వు మాట్లాడడం మానవన్నమాట. ఇంకోసార్లు మాట్లాడు. ఏ అమ్మాయి ఎక్కడికి వచ్చిందండి? మనకు పాలు పోసే అమ్మాయి సార్. ఇటు తిరిగమ్మా, డైరెక్ట్ తిరుగు. డైరెక్ట్ గారు నమస్కారం అండి. కొంచెం ఇటు తిరుగు. బాగుంది, చాలా బాగుంది సార్. అవునా? ఈ అమ్మాయి ఫోటోలు దించే. ఇంతవరకు శ్రోతలు కోరిన ఫిలిం గీతాలు విన్నారు. ఇక్కడ వాతావరణ సూచన. ప్రాంతంలో వాతావరణం పొడిగా ఉంటుంది, ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అయినా రాగల 48 గంటల్లోనూ కోస్తా ఆంధ్రాలోను, తెలంగాణ కొన్ని ప్రాంతాల్లోనూ, రాయలసీమ కొన్ని జిల్లాలలోనూ ఉష్ణోగ్రత హెచ్చుగా ఉంటుంది. వేడిగాల్పులు కూడా వీచే అవకాశం ఉంది. బెస్తా వారికి ప్రత్యేకమైన వాతావరణ సూచన అంటూ ఏమీ లేదు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ఏమండి, జున్నండి. ఏంటమ్మా వర్షం తడిచొచ్చావా? జలుబు చేయదు? మీరందరూ తింటారని. జున్నా జరగదయ్యా. నాకు జున్ను అంటే చాలా ఇష్టం అండి. పర్వాలేదు సార్, ఏదైనా టాబ్లెట్ వేసుకుంటాను. జున్ను తెచ్చుకోరా తొందరగా. ఏ సార్, తుడుచుకోమ్మా. తుడుచుకో. అస్టిల్స్ లేవండి. ఫోటో చాలా బాగా వచ్చాయి చూడు. బాగుంది సార్, చాలా బాగుంది. జాగ్రత్త. అమ్మాయికి చూడు మీ ఫోటోలు.
బాగున్నాయి సార్. బాగున్నాయి. ఏమా ఎలా ఉన్నాయి? బాగున్నాయా? వేస్తావా సినిమాల్లో? ఏమా వేస్తావా సినిమాల్లో? సార్ కేవీ చలంగా ఊరు వెళ్తారంట, మీ పర్మిషన్ అడగమన్నారు. చలానిక? అవునండి. అవును, అతనికి 4 రోజుల దాకా పని లేదనుకున్నా కదా. లేదండి. వెళ్ళరా మనం మెడ్రాస్ వెళ్తాట? అవునండి. వెళ్ళమా. వర్క్ ఎప్పుడు చేస్తున్నట్టున్నారు? అంటే రాబోయే ముందు ఇక్కడ ఫోన్ చేయమను. అవసరమైతే మనం ఫోన్ చేద్దాం. ఆ? పిచ్చివాడ, ఆవేశం బలాబలాలు చూడదరా. నువ్వు ఒక్కడివి, నేను రా అంటే 1000 మంది, చిటికేస్తే 1,00,000 మంది, కూ అంటే 1,000,000 మంది పరిగెత్తుకుంటూ వస్తారు. నేనేం తప్పు చేశాను నన్ను చంపడానికి వచ్చావు? ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయిని మానభంగం చేశాననే కదూ. చూడు, చెట్టుకు తీయటి పండు కాస్తుంది. ఆ పండును పైనుంచి కాకి బుడుస్తుంది, కింది నుంచి ఎలుక దురుస్తుంది. ఆ పండు తినే హక్కు కాకి ఎంతుందో ఎలుకకు కూడా అంతే ఉంది. సృష్టిలో దేవుడిచ్చిన అందం లక్ష్మి. ఆ లక్ష్మిని పొందే హక్కు నీకెంతుందో అనుభవించే హక్కు నాకు అంతే ఉంది. పోనీ నీకు ఆమెకు పెళ్ళిందనుకో, ఓకే, మిమ్మల్ని విడదీయను, అది నీ ప్రాపర్టీ. కానీ ఈ ప్రాపర్టీ ఊరంతటిది. పోతే ఇంతకీ నేను చేసిన మహాపాపం ఏమిటో తెలుసా? జంటను విడదీయడం, సపరేట్ చేయడం. నిన్ను ఆమెతో పాటు సహగమనం చేయమని చెప్పను గాని సహచరుడిగా పంపిస్తాను. కోరుకో, చివరిసారిగా నీ వాళ్ళని గుర్తుకు తెచ్చుకో. తెల్ల చెల్లె భార్య. నేను చావుకు భయపడేవాడిని కదరా. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే మరో రోజు నువ్వు నేను అందరం కూడా చచ్చిపోవలసిన వాళ్ళవేరా. మోహన్, ఇది బాగా సాఫ్ట్ అయిపోయిందయ్యా. అవతల అమ్మాయి చచ్చిపోయింది కదా, బాగా డెప్త్ ఎమోషన్ కావాలి. ఒకసారి చూడు. పట్టుకోండి పట్టుకోండి. నువ్వు చెప్పే. చివరిసారిగా నీ వాళ్ళని గుర్తు తెచ్చుకో. తెల్ల చెల్లె భార్య. నేను చావుకు భయపడేవాడిని కాదురా. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే మరొక రోజు నువ్వు నేను అందరూ అక్కడికి పోవలసిందేరా. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్కడూ పోవలసిందేరా. చివరకు నువ్వు కానీ, నేను కానీ, దేశ నాయకులు కానీ, రాజ్య పాలకులు కానీ, శ్రీమంతులు కానీ, దరిద్రులు కానీ, ఆకలితో చచ్చిన వాడు కానీ, తిన్నది ఎరక్కా ఉక్కిరి బిక్కిరే ప్రాణాలు విడిచేవాడు కానీ, దొంగలు కానీ, దొరలు కానీ, సమస్త ప్రజా శ్మశాన పాలు కావలసిందేరా. కట్టెలమంటావు కాలి, మాడి, మసై, బూడిదై, భూపాలు కావలసిందేరా. నువ్వు కాదు, నువ్వు పుట్టించిన వాడు కూడా అక్కడికే చేరాలరా, అక్కడికే చేరాలరా. ఆ ఎమోషన్ ఉండాలయ్యా. సార్, ఒక పని చేద్దాం సార్. డైలాగ్ బాగా ప్రిపేర్ అవుతాను. రేపు మార్నింగ్ షూటింగ్ చేద్దాం సార్. ఇతను పంపించాలా మెడ్రాస్? అవును బాబు, నేను అర్జెంట్గా వెళ్ళిపోవాలి. పంపిస్తానని చెప్పి నేను ప్రామిస్ చేశాను. లైట్ కూడా పోతాను సార్. లైట్ కూడా పోతుంది. ఓపెన్ చేస్తావా? నువ్వేమనుకోదు, చిన్న అడ్జస్ట్మెంట్. చూడు సేమ్ థింగ్. పట్టుకోండి. డబ్బింగ్ లో మేనేజ్ పట్టుకోండి. ఇలా పట్టున్నారు కదా. చివరిసారిగా నీ వాళ్ళని గుర్తుకు తెచ్చుకో. తెల్ల చెల్లె భార్య. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ఇంతే. డైలాగ్ డబ్బింగ్ లో మేనేజ్ చేద్దాం. లాంగ్ షాట్ కదా, డబ్బింగ్ లో చేసుకోవచ్చు, కరెక్ట్ గా ఉంటుంది. కమాన్ రెడీ, టైం అవుతుంది. రెడీ.